ఆ డంపింగ్ యార్డు హుజరాబాద్లో పెట్టడానికి వీల్లేదు అని నేను డిమాండ్ చేస్తున్నా కదా. అసెంబ్లీ సాక్షిగా నేను డిమాండ్ చేసిన. ఏప్రిల్ 4th నాడు నేను ఈ డంపింగ్ యార్డ్ మీద హుజరాబాద్లో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకుందామని నేను ప్లాన్ చేసుకుంటే నాకు సిఐడి నోటీసులు పంపిస్తారు. 4th రోజు నువ్వు ఖచ్చితంగా ఈ సిఐడి ఆఫీస్కి నువ్వు వచ్చి అటెండ్ కావాలి ఎంక్వైరీ. ఎందుకు హుజరాబాద్లో మా డంపింగ్ యార్డ్ వద్దు అని నేను పోరాటం చేయొద్దా? నేను ఆడ పోరాటం చేస్తా అని అనుకోగానే నాకు సిఐడి నోటీసులు ఇస్తారా? 4th కాకపోతే 5th ఇవ్వాల్సింది, 6th. 4th రోజు నా ప్రోగ్రామ్ ఆడ డంపింగ్ యార్డ్ కింద ఉంది కాబట్టి సిఐడి నోటీస్ 4th ఇస్తావు. సరే 4th నువ్వు ఇచ్చినావు, నేను వస్తా, చట్టాన్ని గౌరవిస్తా కావచ్చు. నేను 5th రోజు, 6th రోజు, 7th రోజు పెట్టుకుంటా. ఎట్లా ఆపగలుగుతావు? దీనికోసం నువ్వు ఆపుతావా? అసలు డంపింగ్ యార్డ్ అనేది మా హుజరాబాద్లో ఎందుకు పెట్టాలి అంటే కరీంనగర్లో ఉన్న చెత్త అంతా, హనంకొండ వరంగల్లో ఉన్న చెత్త అంతా అది తీసుకొచ్చి హుజరాబాద్లో పెడతారా? మడికొండలో ఉన్న ప్లాంట్ని తీసుకొచ్చి హుజరాబాద్ ఎందుకు పెడుతున్నారు మీరు? ఎవరు చేయమన్నారు హుజరాబాద్లో? మేము ఎట్టు పరిస్థితిలో హుజరాబాద్లో డంపింగ్ యార్డు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతుందంటే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు. ఎట్టు పరిస్థితిలో మాకాడ డంపింగ్ యార్డు వద్దు. ఆ డంపింగ్ యార్డ్ పెడితే మాత్రం మేము ఒప్పుకోము. ఇలా సిఐడి నోటీసులు ఇచ్చినాం. సిఐడి ఎవరి మీద వేయాలి? ఇల్లీగల్గా ఫైరింగ్ చేసిన సిపి గారి మీద వేయాలి కదా సిఐడి. వాళ్ళ దోస్తులతోని జల్సాలు చేస్తున్న ఫైరింగ్ 180 రౌండ్లు ఫైరింగ్ చేసిన సిపి గారి మీద సిఐడి ఎంక్వైరీ చేయాలి కదా, నా మీద కాదు కదా. ఇలా పవర్ మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసుకుంటూ కొత్త కరీంనగర్ జిల్లాలో ఉన్న అందరు ఎస్హెచ్ఓ ఆఫీసర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న సిపి గారి మీద కదా మీరు వేయాల్సిన సిఐడి ఎంక్వైరీ. మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసుకుంటూ కరీంనగర్లో అలాట్ అయిన కార్లని తీసుకొచ్చి ఇల్లీగల్గా హైదరాబాద్లో పెట్టి కరీంనగర్లో పనిచేస్తున్నట్టు కానిస్టేబుల్ని చూపించుకుంటూ హైదరాబాద్లో పనిచేపిస్తున్న సిపి గారి మీద కదా మీరు వేయాల్సిన సిఐడి. నేను చేసిన క్రైమ్ ఏంటిది? కానీ గుర్తుపెట్టుకోండి పోలీస్ మిత్రులారా, ఈ సిఐడి కేసు ఏదైతే మీరు నా మీద పెట్టినరో ఖచ్చితంగా ఆ సిఐడి కేసు రేపు మా ప్రభుత్వం వచ్చినాక మీ మీదకే ఉచ్చుబిగిస్తుంది. మాకేం అయ్యేదేం లేదు, ఇక్కడ మేము చేసింది ఏం లేదు. కాబట్టి గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎట్టు పరిస్థితిలా మీరు నన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అవమానపరిచినా, ఎంత కించపరిచినా, ఎథిక్స్ కమిటీ చేసినా ప్రజల పక్షాన మాత్రం ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి కొట్లాడుతూనే ఉంటారు. మీరు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రజలకు ఇచ్చేవారికి ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటా. మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీరు మహిళలకి 2500 ఇవ్వాలని పోరాడుతూనే ఉంటా. మీరు అందరూ ఖచ్చితంగా రైతులకి రైతు బంధు 15,000 ఇవ్వాలని ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇలా తాతలకి అవ్వలకి ఇద్దరికి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేవారికి ఇస్తా అన్నారు, దానికోసం పోరాడుతూనే ఉంటా. ఇలా 6,000 వికలాంగుల పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇలా మీరు తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఆ 2 ఇస్తా అన్నారు, ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇలా మీరు ఇస్తా అన్న స్కూటీలు ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. ఇలా నిరుద్యోగులకి 2 లక్షలు ఇచ్చేవారికి, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. నిరుద్యోగ భృతి 4,000 ఇచ్చేవారికి పోరాడుతూనే ఉంటా. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏది పెట్టినా మా తెలంగాణ ప్రజల కోసం, మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటా. ఖచ్చితంగా వాళ్ళ కోసం నిలబడతా. ముందల ఎట్టు పరిస్థితిలో భయపడేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వెంటనే మళ్ళీ చెప్తా ఉన్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వెంటనే బర్తరఫ్ కావాలి, బర్తరఫ్ చేయాలి మంత్రి గారిని. ఎందుకంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇల్లీగల్ మైనింగ్ స్కామ్ ఇన్ తెలంగాణ స్టేట్. దీనికంటే పెద్ద మైనింగ్ స్కామ్ అయింది ఏది లేదు. ఖచ్చితంగా తనని బర్తరఫ్ చేయాలి. దీనికంటే ఎవిడెన్స్ అనేది ఇంకా అవసరం లేదు. ఎట్టు పరిస్థితిలో బర్తరఫ్ చేయాలి, హౌస్ కమిటీ ఫామ్ చేయాలి. ఇది ఎక్స్చెక్కర్కి లాస్ అవుతా ఉంది. ఖచ్చితంగా దాని మీద మాత్రం వెంటనే చేయాలని కోరుకుంటూ మరియు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను, ఇలా మసి ఊసి మారకాయ చేస్తున్నట్టు ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసిన మైనింగ్ స్కామ్ ఏదైతే ఉందో దాని మీద హౌస్ కమిటీ వేయమని మా ప్రభుత్వం మొత్తం మా
బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అందరం కూడా అడుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకరి తుపాకీ పెట్టి నా మీద తుపాకీ పెట్టి కొట్టడానికే చేస్తున్నారు తప్పితే 27-30 మంది ఎమ్మెల్యేలతోని తిట్టించి దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటు కానీ డైవర్ట్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రజల్లో అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా టైము సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కర్ర కాల్చి వాత పెడతారు ప్రజలు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ టైం. థ్యాంక్ యూ. పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు. నిన్న మన జరిగిన సంఘటనలు అందరం కూడా శాసనసభ సమావేశాలు తీరు కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న తీరు కానీ శాసనసభ సభ్యులు కానీ ఏ రకంగా బుల్డోజర్ చేస్తారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు. అందులో భాగంగానే నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల విప్పులు వాళ్ళు మాట్లాడిన తీరు వేదాలు దయ్యాలు ఇచ్చినట్టుగా వాళ్ళ పదవుల కాపాడు కోసం, సంపద కోసం, ముఖ్యమంత్రి మెప్పు కోసం కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారిని క్షమాపణ చెప్పాలని చెప్పి అయితే మాట్లాడారో ప్రజలను నవ్వుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే వేముల వీరేశం అనే వ్యక్తి ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి, ఎవరి కనపడని వ్యక్తిని తీసుకొచ్చి ఈ సమాజానికి పరిచయం చేసింది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చి నేను శాసనసభ్యుడు చేస్తే మీరు ఇలా 10 సంవత్సరాల కాలంలో మరి జరగరాని అగాత్యాలు, భూముల దౌర్జన్యాలు, ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, గాలి వ్యాపారం, విలువలు లేని రాజకీయాలు, సమాజం పట్ల గౌరవం లేదు, ఇంకా ఏదేదో పదాలు మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా నీకు వర్తిస్తాయి. ఎందుకంటే సమాజం పట్ల గౌరవం ఉండదు, వ్యక్తుల పట్ల గౌరవం ఉండదు. ఒక వ్యక్తిని అంటే మనిషిని మనిషిలా చూసే హీనమైన సంస్కృతి నీది. నకరికల్ నియోజకవర్గంలో ఇసుకాన్ని మొదలు పెట్టుకుంటే ప్రతి సెంటు భూమి కాడ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి కోట్ల రూపాయలు దండుకున్న నీచమైన చరిత్ర నీది. ఇంకా లోతుగా పోవాలంటే చెప్పాలంటే కూడా కానీ ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో కూడా పూట ఆనందం లేని పరిస్థితి చరిత్ర చెప్పాలంటే. ఎందుకంటే ఎవరికి నమ్మకంగా ఏ చెట్టు అయితే నీడ చల్లగా ఉంటుందో ఆ చెట్టు కింద పోతే చెట్టు నరికేస్తాం. అంత దుర్మార్గమైన చరిత్ర అనేది. గత 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నుండి అన్ని రకాల పనులు చేయించుకొని ఉద్యమకారులకు గుర్తించలేదని చెప్తుంటారు. అనేక రకాల నా మీద కేసులు అయినాయని చెప్తారు. ఎన్ని కేసులు నీ మీద చెప్పండి? ఉద్యమాల కేసులు అయినాయి నీ మీద, లేకపోతే ఉద్యమాలు అయిపోయినా పార్టీ మారిన కేసులు అయినా బీఆర్ఎస్ పార్టీ కేసులు కట్టింది. ఎక్కడ కేసులు కట్టారు? నువ్వు ఇలా పేదవారు